afternoon, sir. Hi, myself, Pisa Kibun. I am studying 6th grade in Vijayajyoti High School. Data sub-theme of the exhibit: food health and hygiene. Data processing. The microcontroller scan the echo data from the sensors and continuously scan the environment by process. Never explain this. Okay, right. Material required. This is the ultrasonic sensor and the buzzer and the battery charger and the 10 UF 25V 100 UF 20. Good morning, sir. My name is Yashwardhan. I am studying in 7th class in ZPHS Gudur. ఈ రోజు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్లో భాగంగా నేను చేసిన ప్రాజెక్ట్ పేరే సేఫ్ అండ్ పోర్టబుల్ కుక్ స్టవ్ ఫర్ మిడ్ డే మీల్స్. అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలలో వేలాది విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం వేలాది వంట చేసే కార్మికులు వంట చేస్తూ ఉంటారు. ఈ వంట చేసే పనిలో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందిలో మేము గమనించిన ఇబ్బందులు కొన్ని. అవేంటివంటే అసలు ఈ వంట చేసే కార్మికులలో ఎక్కువగా మహిళలు ఉంటారు. మహిళలలో ఎక్కువ వయసు ఉన్న మహిళలు ఉంటారు. మహిళలు వంట చేసే ప్రదేశం నుంచి వడ్డించే ప్రదేశంకి తీసుకువెళ్ళాలంటే ఇలాంటి బట్టల సాయంతో కానీ కట్టెల సాయంతో కానీ తీసుకువెళ్తూ ఉంటారు. ఆ తీసుకువెళ్ళే క్రమంలో అది వాళ్ళ చేయి నుంచి అది జారి ఆహారం కింద పడిపోతూ ఉంటుంది. మరియు వాళ్ళకి ఆ గిన్నె కాలి వాళ్ళు హాస్పిటల్ బారిన కూడా పడుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కింద వంట చేస్తారు. అక్కడి నుంచే పిల్లలు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ దుమ్ము ధూళి అంతా ఈ గిన్నెలోకి చేరి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలా కాకుండా చేయడమే మరియు పిల్లలకి మంచి ఆహారం ఉండాలని వంట చేసే కార్మికుల శ్రమ తగ్గించాలని చేసిన ప్రాజెక్టే మా యొక్క ప్రాజెక్ట్ ఉద్దేశం. ఇక్కడ మేమేం చేసామంటే ఒక కుకింగ్ స్టాండ్ తయారు చేసాం. ఈ కుకింగ్ స్టాండ్ మీద మేము ఒక ఐరన్ ఫ్రేమ్ పెట్టాం. ఐరన్ ఫ్రేమ్ వెనక ఐరన్ రాడ్స్ పెట్టాం. ఐరన్ రాడ్స్ కింద వీల్స్ కూడా పెట్టాం. ఈ వీల్స్ వేడికి కరగవు. తర్వాత మేము ఒక హుక్ కూడా తయారు చేసాము. ముందుగా మనం ఏం చేయాలంటే ఖాళీగా ఉన్న గిన్నెను దీని మీద పెట్టేసి మనం కట్టెలతో వంట అయిపోయాక ఈ హుక్ దీనికి తగిలించుకొని ఇలా మనం అనామతంగా వడ్డించే ప్రదేశంకి తీసుకువెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూసారు, మనం వడ్డించే ప్రదేశంకి దీన్ని తీసుకువెళ్ళగలిగినాం. ఇక మనం ఏం చేయకుండా తీసుకొని వడ్డించుకోవచ్చు. ఇది చాలా ఈజీ పద్ధతి మరియు ఫాస్ట్ అయిన పద్ధతి. ఇలా చేయడం వల్ల వంట చేసే కార్మికుల శ్రమ తగ్గుతుంది మరియు పిల్లలకి మంచి ఆహారం పొందుతుంది. ఎందుకంటే ఇది కొంచెం ఎత్తులో ఉంది కాబట్టి ఫుడ్ పాయిజన్ కాదు. ఎందుకంటే ఇది ఎత్తులో ఉంది కాబట్టి దుమ్ము ధూళి అంతా కిందనే పడిపోతుంది. కాబట్టి ఫుడ్ పాయిజన్ అయ్యే కారణాలు కూడా చాలా తగ్గుతాయి. నేను కలెక్టర్ గారిని డిఓ గారిని కోరుకుంటుంది ఏంటంటే ఇలాంటి కుకింగ్ స్టాండ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి అందించి వంట చేసే కార్మికులకి మరియు గవర్నమెంట్ పిల్లలకి శ్రమ తగ్గించాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. మిస్ కే సంపత్ కుమార్ అండ్ స్టడీ 10th క్లాస్. ఇవాళ మేము స్కూల్ బస్ ఇన్ చిల్డ్రన్ డిటెక్టివ్ వార్నింగ్ వాయిస్. దీనివల్ల చిన్నపిల్లలు కింద పడినప్పుడు అంటే ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఎక్కినప్పుడు కింద పడినప్పుడు డ్రైవర్కి తెలియకుండా డ్రైవర్ ముంగడు పోయాక చిన్నపిల్లలు చనిపోతారు. కాబట్టి చిన్నపిల్లల ప్రాణాలకు ఏం కాకుండా దీంట్లో సెన్సార్ పెట్టాము. సెన్సార్ వల్ల డ్రైవర్కి తెలుస్తుంది కింద ఎవరు ఉన్నారు చూసుకోండి అని. ఎగ్జాంపుల్ చూడండి, డ్రైవర్ గారు ముంగట ఆపుతున్నారు, చూసుకోండి లేకుండా సమాధానం పడతారు. ఇప్పుడు బస్సు వచ్చినప్పుడు సౌండ్ ఏం రాదు, ఆపితేనే సౌండ్ వస్తుంది. డ్రైవర్ గారు ముంగట ఆపుతున్నారు, చూసుకోండి లేకుండా సమాధానం పడతారు. అంటే చిన్నపిల్లలు ఇట్లా చూసుకోకుండా బస్ కిందకి వెళ్ళినప్పుడు చనిపోతారు అని ఆలోచన వచ్చింది. జెడ్పీహెచ్ఎస్ వీరారెడ్డిపల్లి స్కూల్. మై నేమ్ ఇస్ కే సంపత్ కుమార్. డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ అండి. ఈరోజు నేను జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ నా పేరు, యాదాద్రి భువనగిరి జిల్లాకి. ఇది ఇన్స్పైర్ ఉంది. 23-24 ఇయర్కి ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ఉంది. అలా 131 మంది ఆల్రెడీ సెలెక్ట్ అయినారు. ఇన్స్పైర్ ఆన్లైన్లో వాళ్ళు చేసిన ప్రయోగాలు ఆన్లైన్లో పంపిస్తే ఆల్రెడీ స్టేట్ లెవెల్లో అప్రూవల్ చేసినారు.
వాళ్ళు 100% 131 పిల్లలు, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి విద్యార్థికి 10,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి ఇన్స్పైర్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఇంకోటి సైన్స్ ఫెయిర్, డిస్ట్రిక్ట్ సైన్స్ ఫెయిర్ అది 179 151 వాళ్ళు పిల్లలు వచ్చారు, 191 మళ్ళీ తర్వాత అడిషన్ యాడ్ అయినారు 100. నిజంగా వాళ్ళ ఒక్కొక్కటి ప్రదర్శన చూస్తుంటే చాలా అద్భుతంగా చేశారు, బాగుంది. పిల్లలు వాళ్ళు కొందరు పిల్లలు అయితే వాళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లోకల్గా ఎవరన్నా శ్రమ పడే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని ఎట్లా హెల్ప్ చేయొచ్చు అనే విధంగా వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళ మీద ఆలోచనకి నిజంగా ధన్యవాదాలు. గ్రేట్. నేను చాలా ఇన్స్పైర్. ఒక అబ్బాయి మా వంట కార్మికులు ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది, మీకు తెలిసిందే కదా. ఆ వంట కార్మికుల కోసం వాళ్ళు అంటే గిన్నెలు పెద్ద పెద్ద ఎక్కువ స్ట్రెంత్ ఉన్నాయి, 30 కిలోలు 40 కిలోల గిన్నెలు ఇట్లా లేబట్టి తీసుకెళ్ళి వండేది ఒక చోట ఇంకో దగ్గర తీసుకుపోవాలి. దాని బదులు ఆ పిల్లోడు పొయ్యిలాగా ఐరన్ రాడ్స్ తోటి తయారు చేసి దాని కింద గిర్రెలు పెట్టినాడు. గిర్రెలు పెట్టి దాని మీదనే పెట్టి వంట చేసి దాన్ని యాజ్ ఈజీగా గుంజుకోపోవచ్చు, దాన్ని ఎక్కడ లిఫ్ట్ చేయడం కానీ ఉండదు. అట్లాంటిది నిజంగా అద్భుతం, బాగుంది. ఇంకోరు కూడా వాళ్ళ పేరెంట్స్కి అవసరపడుతుంది అంటే కూర్చొని వ్యవసాయం దానికి సంబంధించింది తయారు చేసినారు, బాగుంది. చూశాను, అలారమింగ్ వస్తుంది, యాక్సిడెంట్ అవుతుంది, అది కూడా చూశాను, బాగున్నది. నిజంగా అంటే వాళ్ళ మేధాశక్తికి నిజంగా ధన్యవాదాలు. నేను నిజంగా మురిసిపోతున్నా. దానికి తగ్గట్టు మా టీచర్లు కూడా అందరూ వాళ్ళకి ఎంకరేజ్ చేసి బాగా చేస్తున్నారు. రకరకాల ప్రోగ్రామ్ ఉంది, నేను కొన్నే చూశాను ఇప్పుడు, కానీ ఇంకా చూసేది వేరే మీటింగ్స్ వల్ల నేను చూడలేదు. ఇది వాళ్ళకు ఒక వేదిక, జిల్లా సైన్స్ ఫెయిర్ అనేది ఒక వేదిక. ఇప్పుడు మొదటి స్టెప్ ఇది. వీళ్ళు ఇక్కడ నుండి వీళ్ళు రెగ్యులర్గా ఇట్లా చేస్తే రేపు ఫ్యూచర్లో స్టేట్ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ పోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళలో ఉన్న ప్రతిభ బయటికి వస్తుంది. ఇది రెగ్యులర్గా జరగాల్సిన విషయం. టీచర్లు కూడా మంచి సహకారంతో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, దానికి కూడా నేను ధన్యవాదాలు. ఇది సక్సెస్ కావడానికి ముఖ్యంగా మా ఎంఈఓలు, గెస్ట్ హెడ్ మాస్టర్లు, పీఈటీలు అందరూ టీమ్స్ వేసుకొని ఎవరికి వాళ్ళు వాలంటరీగా వచ్చి టీమ్స్ వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా చేసినారు. వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గత 1 వీక్ నుండి వాళ్ళందరూ కష్టపడుతున్నారు. రాజశేఖర్ గారు సైన్స్ ఆఫీసర్ వారు కూడా కష్టపడుతున్నారు, బాగుంది. ఇంకా కలెక్టర్ గారు కూడా వచ్చారు, వారు కూడా చాలా ఇన్స్పైర్ అయినారు, పిల్లలకి ఇన్స్పైర్ చేస్తూ మంచి ప్రసంగం ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో జరిగే సైన్స్ ఫేర్ కార్యక్రమానికి రావడం జరిగింది. సైన్స్ ఫేర్ పిల్లలకు ఎంతో ఉపయుక్తమైనటువంటి విషయం. వారి మనస్సుల్లో ఉన్నటువంటి టీచర్స్కు సంబంధం లేకుండా వారే సొంత నాలెడ్జ్తో అనేక రకాల అంశాలను తయారు చేశారు. స్కూల్ బస్ వెళ్తుంటే ఏమైనా చిన్న పిల్లలు బస్ కింద పడే ప్రమాదం ఉంటుంది అని చెప్పి దానికి ఒక సెన్సార్ పెట్టాడు. 2 వీలర్ వెహికల్ ఎవరైనా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే అది అలారం వచ్చేటట్లు చేశారు. మన ఇంట్లో ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్, కిచెన్లో ఉండే వృధా వస్తువులతోటి మన ఇంట్లో ఉన్నటువంటి పెరట్లో ఉన్నటువంటి పూల మొక్కలకు ఎరువును తయారు చేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి వాళ్ళు శాస్త్ర విజ్ఞానమైనటువంటి అంశాలను తయారు చేసుకొని మరి అన్ని పాఠశాలలు ఒకే దగ్గరకు వచ్చి ఇక్కడ ఒకరి ఒకరు పాలు పంచుకొని పిల్లలందరూ చూసినట్లయితే ఇవి చూసి ఇంకా కొత్తగా వాళ్ళు తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సైన్స్ ఫేర్ వల్ల పిల్లలకు, టీచర్స్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి మన టీచింగ్ మెథడ్స్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ సందర్భంగా మా ఉపాధ్యాయ లోకాన్ని, విద్యార్థులకు మరి సైన్స్ ఫేర్ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మా ఉపాధ్యాయులు